జాన్ మార్క్స్ అని ద సర్చ్ ఫర్ ద మంచూరియన్ క్యాండిడేట్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. అందులో చెప్పాడు అనమాట. ఆ డాక్యుమెంట్స్ కూడా ఆయన ప్రింట్ చేశాడు అందులో. సో అట్లా స్టార్ట్ అయిందనమాట. సో 1980స్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ని నానోబాట్స్ డెవలప్ చేశారు. ఆ నానోబాట్స్ చాలా చిన్నగా ఉంటాయి, మనకు కనపడవు, మైక్రోస్కోప్లో కూడా కనపడవు అనమాట, అంత చిన్నగా ఉంటాయి. అవి ఏం చేశారంటే మన ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంజెక్ట్ చేయడం అనమాట. మన పెన్సిలిన్ ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్స్, వేరే ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి బాడీలో ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టారు అనమాట ఆ మైండ్ కంట్రోల్ నానోబాట్స్. అంటే మనం ఇంజెక్ట్ అవుతున్నావా? అంటే మనం అది ఇంకో నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. అది ఈ ఇనీషియల్గా అట్లా ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అవి ఏమవుతాయి అంటే మైండ్ కంట్రోల్ నానోబాట్స్ మన బాడీలోంచి మన బ్లడ్ ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి కదా, అందులో ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి అనమాట. బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అక్కడ మన న్యూరో ట్రాన్స్మిటర్స్, యాక్సాన్స్, న్యూరాన్స్, సినాప్సిస్ వాటికి అటాచ్ చేసుకుంటాయి అనమాట. బిలియన్స్ అండ్ బిలియన్స్ అనమాట. అటాచ్ చేసుకుని అక్కడ ఉండిపోతాయి. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్, మన బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేస్తాయి అనమాట వాళ్ళ కంప్యూటర్స్. చాలా ఫార్ ఫెచ్డ్గా ఉంది. అంటే వినడానికి అసలు సైన్స్ ఫిక్షన్లో నేను తీస్తే కూడా చిచ్చి నేనే నమ్మని ఈ స్టోరీ అన్నట్టుందండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇదంతా కంప్లీట్ అల్ట్రా క్లాసిఫైడ్ అనమాట, సీక్రెట్గా డెవలప్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన్హాటన్ ప్రాజెక్ట్ తెలుసు కదా, మన న్యూక్లియర్ బాంబ్ డెవలప్ చేశారు అమెరికన్ గవర్నమెంట్. 1942 నుంచి 1946 వరకు 4 years 130,000 మంది పనిచేశారు ఆ ప్రాజెక్ట్ మీద. బయట ప్రపంచానికి ఎవరికి తెలియలేదు, అమెరికాలో కూడా ఎవరికి తెలియలేదు, అంత సీక్రెట్గా డెవలప్ చేశారు. మరి అది 1940sలోనే వాళ్ళు అంత సీక్రెట్గా డెవలప్ చేస్తే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు 2020s 50 years later, 60 years later వాళ్ళు ఎంత ఇంకా సీక్రెట్గా ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేశారు. మీరు ఇమాజిన్ చేసుకోండి, యూ కెన్ ఎక్స్ట్రాపులేట్. ఎస్పెషలీ ఆన్ టాప్ ఆఫ్ దట్ వెస్టర్న్ కంట్రీస్ దే ఆర్ వెరీ సీక్రెటివ్ అనమాట, అల్ట్రా సీక్రెటివ్ అనమాట. రైట్. మనకు అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము.